రామ 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 శ్రీరాముల వారి కళ్యాణం వేడుకల్లో ఇప్పుడు ఒక పవర్ఫుల్ యాక్ట్రెస్, పవర్ఫుల్ లేడీ ఎంట్రీ ఇవ్వబోతుంది. టాలెంట్ కి హద్దు లేదని, కాన్ఫిడెన్స్ కి ఫుల్ స్టాప్ లేదని, ఒక యాక్టర్ గా, యాంకర్ గా, ప్రెజెంటర్ గా, ప్రొడ్యూసర్ గా తండ్రికి మించిన కూతురని పేరొచ్చిన మా లక్ష్మి గారు, మంచు లక్ష్మి గారు ఎంట్రీ చేస్తున్నారు. పిల్ల రట్టాటటా నీకు దండట్టుకుంట పిల్ల రట్టాటటా రట్టాటటా పిల్ల రట్టాటటా నీకు కుళ్ళు కట్టుకుంట పిల్ల రట్టాటటా. మా లక్ష్మి గారు వచ్చారంటే ఓ వేరే ఊపు ఉండాలి. మాసై భయ్యా మాసై. హలో లేడీస్, ఇదేంటి ఒట్టే అమ్మాయిలే లేచారు, అబ్బాయిలు కూర్చొని ఉన్నారు. అబ్బాయిలు ఇప్పుడే తిన్నారు. అదేం కాదు, లేచింది మహిళా లోకం అక్క. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడాను. లక్ష్మి గారు వచ్చారు అండ్ మా లేచింది మహిళా లోకం, రైట్? ఎప్పుడో లేగాల్సింది ఇప్పుడు లేసింది. అదేంటి మేడం? అంటే అదంతే అంది. ఇప్పటికి కూడా మేము ఉమెన్స్ రైట్స్ కోసం వార్స్ జరుగుతున్నాయి టు బి ఏబుల్ టు డ్రెస్ లైక్ దిస్. ఎస్. సో దిస్ మూవీ పేరు అలా రాసిన, ఇట్స్ అ కామెడీ ఫిల్మ్, బట్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎనీథింగ్ దట్ మూవ్స్ ఉమెన్ ఫార్వర్డ్ నాకు చాలా ఇష్టం. అక్క, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకునే ఉమెన్ కి సో మంచు లక్ష్మి లాగా ఉండాలి అంటే ఏం చేయాలి? వన్ అండ్ ఓన్లీ పీస్. నాలాగా ఉండాలంటే కష్టం, బట్ నేను కూడా నాకంటే ముందు వచ్చిన ఆడవాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఇలాగ ఉండాలి అని, ద థింగ్స్ దట్ దే డిడ్ దట్ ఐ లైక్, వాళ్ళలో నచ్చింది. ఓకే, ఇట్ వాజ్ అ లెసన్, ఇలా కాదు మనం ఇంకా బాగా చేయాలి అని. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ సిట్టింగ్ హియర్ ఆర్ సచ్ ఇన్స్పిరేషన్స్. ఐ లవ్ దిస్ వన్. ఇట్ ఈస్ జస్ట్ మనలో ఉన్న టాలెంట్ మనం బయట పెట్టుకోగలిగితే చాలు. ఉమెన్ అంటే ఎలా ఉండాలి అని అంటే సింపుల్ గా మంచు లక్ష్మి గారి లాగా ఉండాలి, స్ట్రాంగ్ గా, ఇండిపెండెంట్ గా, డేరింగ్ గా అని అంటారు. ఇది మటుకు కట్ చేసి మా నాన్నకు పంపించండి. సో వీ హ్యావ్ ఆ ఈటీవీ సూపర్ స్టార్స్ హియర్, సీరియల్స్ లో అండ్ షోస్ ద్వారా ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తున్నారు. వీళ్ళందరూ మీకోసం క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. అందరూ ఎంత అందంగా ఉన్నారు. లంగావోణిలో లంగావోణిలో వరకు వినలేదండి. శిల్ప గారు అడుగుతున్నారంట ఫస్ట్. yes hi Shilpa. హలో అక్క, హౌ ఆర్ యు? I'm good, thank you. వెల్కమ్ టు అవర్ షో. చాలా గార్జియస్ గా ఉన్నారు ఈ రోజు, యాజ్ ఆల్వేస్. సో ఇది జానకి పరిణయం, శ్రీరాములు వారు ఈ సెలబ్రేషన్స్ లో వచ్చారు కాబట్టి పెళ్లికి సంబంధించిన ఒక క్వశ్చన్ అనుకున్నాను. అడుగు. మీరు చాలా పెళ్లికి వెళ్తూ ఉంటారు, అటెండ్ అవుతూ ఉంటారు. ఆ పెళ్లి, ఆ సిచ్యువేషన్, ఆ సందర్భంలో వెళ్ళినప్పుడు ఏ విషయం మీకు బాగా నచ్చుతుంది, విచ్ ట్రూలీ టచెస్ యువర్ హార్ట్? How connected the bride and groom are. చాలా కేయాస్ జరుగుతానే ఉంటుంది, బట్ దాంట్లో ఇఫ్ యూ కెన్ ఫైండ్ దోస్ మూమెంట్స్. కొంతమంది సో డిస్కనెక్టెడ్ ఉంటారు, వీళ్ళ పెళ్లి జరిగినట్టే అనిపిస్తుంది. బట్ అంత కేయాస్ లో కూడా when they can connect and find that joy, that I look forward to. Wow. And obviously appetizers, ఎందుకంటే వీళ్ళు కూర్చొని తినవట్లేదు ఈ మధ్య. So I enjoy appetizers that come out. అలా పెళ్లి వంటకాలు మీరు కూడా తింటారా అక్క? ఫుడ్, అసలు ఫుడ్ గురించి మీరు మాట్లాడుతున్నారా? ఎంత స్లిమ్ గా ఉంటారు, ఎంత మంచిగా తయారయ్యారు మీరు. లక్ష్మి గారు అన్నం తినరు, అన్నం తింటారు. నేను వెళ్ళిపోతాను చాలు ఇంకా నాకు. మీరు వీళ్ళందరూ అందంగా ఉన్నారని చెప్పారు కదా, బట్ మీరు ఇంకా అందంగా ఉన్నారు. సో ఇంత అందంగా ఉన్న మీకు కాలేజ్ డేస్ లో ఎన్ని ప్రపోజల్స్ వచ్చుంటాయి అని ఒక చిన్న డౌట్. దొంగ డాషెస్ నాకు ఇవ్వకుండా నా ఇంటికి రాశారు లెటర్లు. మా నాన్న గన్నెత్తుకెళ్ళాడు.
ఆయనే ఫోన్ చేసి ఈ కార్డ్ షాప్ కి రమ్మని చెప్పి 4 మనుషుల్ని వేసుకెళ్ళి ఎవరు వాడు నాకు తెలియని కూడా తెలియదు నాన్న. అయ్యయ్యో. అండ్ యు నో మన ఇళ్లలో అఫ్ కోర్స్ మన ఇళ్లలో మన అందరి ఇళ్లలో నా ఇల్లు అన్ను ఐ విల్ క్లెయిమ్ నువ్వేం చేసి ఉండకపోతే వాడు ఎందుకు పంపిస్తే వాడు ఎవడో కూడా తెలియదు బాబోయ్ నాకు. బట్ మీకు చిన్నప్పుడు యువర్ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్? ఆ పేరు చెప్తే నాకు ఈ రోజుకి సిగ్గు వస్తుంది. నాగార్జున. I see him now and I become weak in my knees. Thank God అమలా గారికి ఆల్రెడీ తెలిసింది. ఇంకా కూడా నన్ను తలగొట్టుకుంటున్నాడు. ఆల్రైట్. సో టీవీ యాంకర్స్ లో ఎవరన్నా? నువ్వైతే కాదు ప్లీజ్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్. బట్ నో రవి కన్సిస్టెంట్ గా ఇన్ని సంవత్సరాలు ఉండడం అండ్ కీప్ దిస్ ఎనర్జీ ఇస్ నాట్ అ నార్మల్ విషయం రా బాబు. Thank you. ఎలా చేస్తారో తెలీదు. దీనికి మటుకు పాదాభివందనం. I mean it because they overwork you, underpay you and pindify you to another level. కొత్త పదం వచ్చింది రోయ్. I'm lucky that I had the work, but just the conditions were so bad. In spite of that, you know, there are super hit anchors for a certain period of time. But you, Pradeep, Suma garu, meeku kattali gudulu, nijanga. థ్యాంక్ యూ సో మచ్. ఈ రికగ్నిషన్ కోసమే చేసేదంతా. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ ఫ్రమ్ యూ. You know I mean it. కమింగ్ ఫ్రమ్ యూ ఇట్ రియలీ స్పెషల్. ఎస్ సుజీ. నాన్నగారిని ఎప్పుడైనా ఎదిరించిన సందర్భాలు ఉన్నాయా? Every time. అందుకే మాట్లాడడం మానేశాడు ఆయన. ఈ పిల్లతో పెట్టుకుంటే ఏదో ఒకటి అంటదని. మనం మన నాన్నల్ని అడగకుండా పక్కింటి వాళ్ళ నాన్నని వెళ్ళి అడుగుతామా? True. మీ నాన్నతో ఎలా మాట్లాడతాం? ఇంకెవరితో మాట్లాడాలి డాడీ? పక్కింటి వాళ్ళతో మాట్లాడలేము. నా ఫ్రస్ట్రేషన్ మీకు చెప్పాలనుకుంటాను కానీ ఇంకెవరికో ఎందుకు వెళ్ళి చెప్తాను నేను. బట్ అది ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. నాతోటి ఆయన పెదరాడి అలాగే ఆగిపోయాడు. లక్ష్మి గారు అంటే ఫ్లవర్ అనుకుంటారా? ఫైర్. ఒరిజినల్ ఇక్కడ. మీ పైన ఏదైనా బయోపిక్ తీయాలనుకుంటే దానికి ఏం టైటిల్ పెట్టాలనుకుంటారు అండ్ దానికి ఎవరు యాక్ట్రెస్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు? నాకే సినిమాలు ఏమైనా ఎడుతుంటే నా కథ కూడా ఇంకెవరికో ఎత్తారా? అక్కర్లేదు, నేనే చేస్తాను. మీ గుండెల్లో గోదావరి సినిమాకి పెద్ద ఫ్యాన్, మీ యాక్టింగ్ కి. ఓ థ్యాంక్ యూ. అనగనగా ఒక ధీరుడు మీ విలనిజానికి పెద్ద ఫ్యాన్. బేసిక్ గా మీకు అబ్బాయిలు ఎలా ఉంటే ఇష్టపడతారు? అన్నిటికంటే ఎక్కువ మీ జుట్టు బాగుంది. తీరా. వాడొక వేషంలో వచ్చాడు. ఏ వేషం కనుక్కోండి. ఏందా వేషం? శోభన్ బాబు గారు. శోభ ఆయన ఫ్యామిలీ చూస్తే వాళ్ళు ఏడుతారు పాపం. మరి శోభన్ బాబు గారు రింగ్ ఏది అడగండి. అదే ఎక్కడ? లేచింది మహిళా లోకం చేయడానికి గల కారణం ఏంటక్క? అక్కడ అబ్బాయిల్ని చంపేద్దాం అన్నారు. ఏ నేను చేస్తాను. పాపం మాలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆ? సో మేము ఒక ప్రమోషనల్ యాక్టివిటీని తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ ఈ సినిమాని లేచింది మహిళా లోకం సినిమాని మహేష్ బాబు గారు ప్రమోట్ చేస్తే సో ఆయన ఎలా చెప్తారు సినిమా గురించి అన్నది మీరు యాక్ట్ చేస్తే చూడాలి అనుకుంటున్నాం. ఎందుకు మహేష్ బాబు గారు ఫస్ట్ వచ్చారంటే మీరు ఒక ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ మీరు మహేష్ బాబుని అడగలుగుతారా? నాకు M and B కామన్ అయిపోయి మోహన్ బాబు అనలేక మహేష్ బాబు అని అన్నాను నేను. అంటే లేచింది మహిళా లోకం. డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓ ఆయన అంటే ఎలా ఉంటుందా? ఆయన. ఓహో ఆయన చూస్తే సల్యూట్ కొట్టాలనిపిస్తుంది నాకు. చూడు పాప, శ్రవంతి పాప. లేచింది మహిళా లోకం. ఆల్ రైట్. సో క్యూట్. ఓకే, ఫైనల్ గా డాక్టర్ మోహన్ బాబు గారు. లేచింది మహిళా లోకం. ఖబర్దార్.
వాక్ 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 ఒకటి ఒకటి అతి మంచి లక్ష్మి గారు మజా మీరు ఎప్పుడు ఇలానే కలకాలం నవ్వుతూ ఉండాలని ఆ రాముల వారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. థ్యాంక్ యూ